హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలి అనుకుంటున్నాను. ఈరోజు పూజ అయితే చేస్తున్నాను అనమాట. డైలీ మార్నింగ్ పూజ అయితే చేస్తాం. డైలీ వీడియోస్ పెట్టలేం కదా. ఈరోజు పూజ వీడియో పెట్టాలనిపించింది, పెడుతున్నాను అనమాట. నేను డైలీ మందార పూలతో చేస్తాను పూజ. ఎందుకంటే మా ఇంట్లో మందార చెట్టు ఉంది కాబట్టి డైలీ సరిపోతాయి నాకు. మందార పూలు చాలా పోస్తుంది మా చెట్టు. పైన అలంకరణ అయితే చేస్తున్నాను పూలు పెట్టి. ఫస్ట్ పూలు పెట్టాలో దీపం పెట్టాలో నాకు తెలీదు. నేనైతే మాత్రం పూలు పెట్టిన తర్వాతే దీపం పెడతాను అనమాట. పైన పెట్టడం అయిపోయింది పూజా మందిరానికి. లోపల కూడా పెడుతున్నాను. ఫస్ట్ అయితే అలంకరణ చేస్తాను నేను. చేసిన తర్వాత దీపం పెడతాను. మరి మీరైతే ఎలా పెడతారో కామెంట్ పెట్టండి. ఎలా పెట్టచ్చో కూడా కామెంట్ పెట్టండి. మందార పూలతో డైలీ పూజ చేస్తే చాలా మంచిదనమాట. మందార పూలు ఆంజనేయ స్వామికి, అన్ని దేవుళ్ళకి కూడా మందార పూలు అంటే ఇష్టం. అమ్మవారికి కూడా ఎర్ర పూలు కదా. ఎర్ర పువ్వులతో శివుడికి పూజ చేయొచ్చో చేయకూడదో నాకు తెలీదు. కొంతమంది చేయొచ్చు అంటారు, కొంతమంది చేయకూడదు అంటారు. నేను శివుడి ఫోటోకి కూడా పెట్టేస్తున్నాను మందార పూలు. అన్ని దేవుళ్ళకి మందార పూలతోనే చేస్తాను నేను. విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి, శివయ్య, అన్ని దేవుని ఫొటోస్ అయితే ఉన్నాయి పూజా మందిరంలో. పూలు పెట్టడం అయితే అయిపోతుంది. దీపం పెట్టుకోవడానికి రెడీ చేస్తున్నాను అనమాట. దీపం పెట్టుకునేటప్పుడు అడుగున ప్లేట్ వేస్తాను, ఒకటి పెడతాను. ప్లేట్ పెట్టి పైన కుంది పెడతాను అనమాట. ప్లేట్ కంపల్సరీగా పెట్టాలి అడుగున. వత్తులు రెడీ చేసుకుంటున్నాను. డైలీ మార్నింగ్ ఎవరో ఒకరు పూజ అయితే చేయాల్సిందే మా ఇంట్లో. మా పూజ కూడా చేస్తుంది. పూజ చేసిన వీడియో కూడా పెట్టాను, చూడకపోతే కనుక చూడండి. మేము నువ్వుల నూనె వాడతాం అనమాట. డైలీ సాటర్డే ఆవు నెయ్యితో చేస్తాం. మనం దీపం పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఏకహారతితో వెలిగించాలి. కర్పూరంతో కానీ లేకపోతే అగరవత్తులతో కానీ వెలిగించాలి. డైరెక్ట్గా అగ్గిపుల్లతో అయితే వెలిగించకూడదు. నేను సాంబ్రాణి పుల్లలతో అయితే వెలిగిస్తున్నాను అన్నమాట దీపం. ఈరోజు పిల్లల స్కూలు మధ్యాహ్నం నుంచి, అందుకని చెప్పి మార్నింగ్ కొంచెం ఫ్రీగా ఉన్నాను అనమాట. అందుకని చెప్పి పూజ వీడియో అయితే పెట్టాను ఈరోజు. పిల్లలకి 10th ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళ స్కూల్లో. అందుకని చెప్పేసి మధ్యాహ్నం నుంచి అయితే వెళ్తున్నారు పిల్లల స్కూల్కి. మార్నింగ్ అయితే కొంచెం హడావుడిగా ఉంటుంది కాబట్టి పూజ వీడియో పెట్టాలంటే కొంచెం కష్టం. అందుకని చెప్పేసి ఈరోజు పెట్టాను అనమాట. డైలీ మాత్రం ఇలాగే చేసుకుంటాం మేము పూజ. ఈ పూజా మందిరం మా హస్బెండ్ చేశారనమాట.
పూజ అయిపోయిన తర్వాత హారతి కూడా ఇచ్చేసాను. హారతి దేవుడికి ఇచ్చిన తర్వాత నీళ్ళు చల్లి తీసుకోవాలన్నమాట. మనం డైరెక్ట్గా అలా తీసుకోకూడదు. హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత ఈ పువ్వులు కంపల్సరిగా వెలిగించిన దీపం దగ్గర పెట్టాలన్నమాట. కుందుల్లో పూలు పెట్టి బొట్టు అయితే కంపల్సరిగా పెట్టాలి. ఏ పూలైనా సరే పూలు పెట్టి బొట్టు పెట్టాలి. ఒకవేళ పూలు రెడీగా లేకపోతే బొట్టు పెట్టి అక్షింతలైనా సరే వేసుకోవాలి మనం దీపంలో. అలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీపం దగ్గర దండం పెట్టుకోవాలి. నేనైతే ఇలాగే చేస్తా. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే పెట్టండి. ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయిందనమాట మా పూజ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే అలంకరణ ఇలా చేసుకుంటాను. లోపల అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర కూడా ప్రసాదం పెట్టేశాను అనమాట. ప్రసాదం పెట్టి సాంబ్రాణి పుల్లలు అయితే వెలిగిస్తాను. అక్కడ కూడా డైలీ దీపం అయితే పెట్టను. తులసమ్మ దగ్గర నైవేద్యం అయితే కంపల్సరిగా పెడతాను. గుమ్మం దగ్గర పూల గిన్నె కంపల్సరిగా పెట్టుకుంటాను అనమాట డైలీ. ఇలాగా ఏ పూలు ఉంటే ఆ పూలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.